జస్ట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సురేష్ కొచెట్ల గారు ఇస్లామాబాద్లో ఉన్న ఒక జర్నలిస్ట్ మిత్రుడితో మాట్లాడితే ఈ రోజున్న లీటర్ మంచినీళ్ళు 140 రూపాయలకు కొనుక్కుంటున్నారు, లీటర్ పాలు 250 రూపాయలు, 8 స్లైసెస్ ఉన్న బ్రెడ్ చిన్న ప్యాకెట్ 500 రూపాయలు కొనుక్కుంటున్నారు. చాలా వేదనతో మాట్లాడాడు ఆయన. పాకిస్తాన్ పౌర సమాజం ఈ ఉగ్రదాడిని ఖండిస్తోంది, మాకు సంబంధం లేని దానివల్ల ఎంటైర్ పౌర సమాజం బాధపడుతోందని. మనం మాట్లాడే ముందు ఈ ఉగ్రదాడికి సంబంధించి ఒక చిన్న పిల్లవాడు అక్కడ ఏం మాట్లాడాడో చూసి వెళ్దామండి డిబేట్లోకి. तुम भागे और छुपे, आतंकवादी ने ढूंढ लिया. हमें तो टोटल 2 ही दिखे थे. एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस, और हिंदू वाले जेंट्स को गोली मार दी गन से. और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बचे हैं वो भागो नीचे. तो हम नीचे भाग गए. मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था. मम्मी दीदी उतर के आए, मैं घोड़े से आया. मुझे लगा तो गए थे, मेरे को लगा गए, अब तो गए, पर उन लोगों ने बचा लिया. मेरी मम्मी तो जा नहीं रही थी, मेरे पापा को छोड़ के, पर हम दोनों के लिए तो जाना पड़ा था. हाँ, कलाम बोल रहे थे. और मुसलमान बोल रहे थे, मुसलमानों को अपनी भाषा तो आती होगी, वो बोल रहे थे मुसलमान. 3 बार कलाम बोला, 3 बार उन लोगों ने मुसलमान बोला, और जो हिंदू थे उन्हें शूट कर दिया. हमने तो 2 देखे. సో చూసారు కదా సార్ సురేష్ కొచెట్ల గారు, పసిపిల్లాడు వాస్తవం చెప్పాడు, అక్కడ వేరు చేసి చంపారు మరి అని. ఈ పరిస్థితుల్లో యుద్ధం కాకుండా పాకిస్తాన్ వాళ్ళని చంకనెత్తుకొని లాలించి పాలు పడతామా అండి? మనం ఫస్ట్ చేయాల్సింది, వాళ్ళ మేజర్ గౌరవార్య కూడా అదే చెప్పారు ఈవినింగ్ ఒక వెబ్కాస్ట్, మనం చేయాల్సింది ఈ టెర్రరిస్ట్ని హిట్ చేయడం కాదు. మనం ఇప్పుడు 3 చంపేస్తామా, 4 చంపేస్తాం, మళ్ళీ 10 మంది వస్తారు, తర్వాత వాళ్ళని చంపిన తర్వాత ఇంకా 20 మంది వస్తారు, వస్తూనే ఉంటారు. ఈ పాముది తల ఎక్కడ ఉందంటే పాకిస్తాన్. అది టెర్రరిస్ట్ లీడర్స్ కాదు, పాకిస్తాన్ ISI. వాళ్ళని కొట్టాలి. వాళ్ళని కొట్టేదాకా ఏం కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా చూడండి, ఇజ్రాయెల్ ఏం చేశారు, మా మీద దాడి చేసిన వాళ్ళని మేము ఎవరైనా కానీ వాళ్ళని కొడతాం, కానీ వాళ్ళ లీడర్షిప్ ఎక్కడ ఉందో వాళ్ళని కూడా కొడతాం. చాలా క్లియర్ అన్నమాట. దానికోసం ఇరాన్లో వెళ్ళి ఒక హమాస్ లీడర్ని కొట్టారు. చాలా ఒక క్లియర్ ఇండికేషన్ అన్నమాట మనం కూడా ఏం చేయాలి. ఎందుకంటే మన ఈ హఫీజ్ సయ్యద్ వీళ్ళ వెంటబడి ఏం ఫైదా లేదు. హఫీజ్ సయ్యద్ పోతే ఇంకోటి వస్తాడు లీడర్షిప్. కొట్టాల్సింది పాకిస్తాన్లో ISI. ఇప్పుడు ఇండియా ఇవాళ ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, పాకిస్తాన్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇవాళ సిమ్లా అగ్రిమెంట్ నుంచి విత్డ్రా చేయబోతున్నాం అంటున్నారు. మంచి పని, చాలా మంచి పని. వీళ్ళకి అర్థం కాదు, మన ప్రెస్ వాళ్ళకు కూడా ఎవరికి అర్థం కాలేదు సిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటి అనేది కూడా తెలియదు చాలా మంది. జుల్ఫికర్ అలీ భుట్టో అండ్ ఇందిరాగాంధీ సైన్ చేసిన ఒక అగ్రిమెంట్. దాంట్లో ఇందిరాగాంధీ గారు, వీళ్ళందరూ ఇందిరాగాంధీ చాలా పెద్ద టఫ్ డిక్టేటర్ అది ఇది అని చెప్పుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు టఫ్ లీడర్ అని చెప్పుకుంటారు. 5200 స్క్వేర్ మైల్స్ అంటే మీకు అర్థమవుతుంది, దాన్ని మల్టిప్లై చేసుకుంటే కిలోమీటర్స్ వస్తుంది. 200 మైల్స్ పాకిస్తాన్కి ఇచ్చేసింది టెరిటరీ. ఆలోచించండి, 1600 కిలోమీటర్లు అండి, దగ్గర 16,000 కిలోమీటర్స్ గిఫ్ట్ ఇచ్చేసింది రిటర్న్ పాకిస్తాన్కి. అది మన ఆర్మీ క్యాప్చర్ చేసిన ఏరియా. అక్కడ ఉండకుండా అక్కడ దాంట్లో కొంచెం ఏరియా రిటైన్ చేసుకున్న తర్వాత మన ఈ కార్గిల్ వార్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది, తోలోలింగ్ రేంజ్ అదంతా. దాని వెంటన్న ఏరియా పాకిస్తాన్ వచ్చారు చూడండి, అక్కడ అటుపైకి నుంచి వచ్చారు వాళ్ళు ఫస్ట్. ఆ ఏరియా మన చేతిలో ఉండే. ఇది చెప్పుకుంటూ పోతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కాశ్మీర్లో మనం ఆక్యుపై చేసుకున్న టెరిటరీ, పాకిస్తాన్ వెళ్ళి మనం ఆక్యుపై చేసుకున్నాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆ దాంట్లో కూడా పాకిస్తాన్కి ఇచ్చేస్తారు ఇందిరాగాంధీ. సో నేనేం చెప్తున్నాను, సరే ఆ అగ్రిమెంట్ అప్పుడు సైన్ చేశారు, ఎందుకు చేశారు అదంతా మనం పక్కన పెడితే, ఇప్పుడు వీళ్ళు మన ఇండస్ వాటర్ ట్రీటీ హోల్డ్లో పెట్టామని చెప్పి మేము కూడా షిమ్లా అగ్రిమెంట్ నుంచి విత్డ్రా చేస్తున్నాం అంటే రాసియమంటారు. నేను ఎప్పుడు ట్వీట్ చేశాను దాన్ని, గివ్ ఇట్ టు అస్ ఇన్ రైటింగ్ దట్ యూఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ షిమ్లా అగ్రిమెంట్. 2-3 ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో వాసుదేవన్ గారు. ఇంకోటి ఏంటంటే, ఇంటర్నేషనల్ బార్డర్ అని మనకు బార్డర్ లేకుండే పాకిస్తాన్కి. ఈ షిమ్లా అగ్రిమెంట్లో LOC అని మనం ఇప్పుడు చెప్పుకుంటాం చూడండి, లైన్ ఆఫ్ కంట్రోల్, దాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ బార్డర్ ఇప్పుడు మనకి పాకిస్తాన్కి. కానీ వీళ్ళు షిమ్లా అగ్రిమెంట్ విత్డ్రా చేస్తారనుకోండి, అది కూడా పోతుంది. అంటే మనం రేపు దూసుకొని పాకిస్తాన్ లోపల దాకా వెళ్ళొచ్చు. అగ్రిమెంట్ లేదు కదా, అయిపోయింది కదా.
సిమ్లా అగ్రిమెంట్లో ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ ఈ 2 మెయిన్ పాయింట్స్. ఒకటి, మనం ఇచ్చిన 16,000 స్క్వేర్ కిలోమీటర్స్ మాకు ఇచ్చేసేయండి, ఇవ్వకపోతే మేము వచ్చి తీసుకుంటాం. అగ్రిమెంట్ లేదు కదా, అగ్రిమెంట్ పోయింది, సో మీరు విత్డ్రా చేయాలి, విత్డ్రా చేయకపోతే మేము వచ్చేస్తాం. సెకండ్, నేను చెప్పినట్ల ఈ అగ్రిమెంట్లో ఉన్న మెయిన్ రీజన్ ఒకటి, పాకిస్తాన్ చేసిన ఇంటర్నేషనల్ బార్డర్ని మనం ఇంకా అంగీకరించాం. మన లాహోర్ మన బార్డర్ అని చెప్పుకుంటాం, లేకుంటే ఇస్లామాబాద్ మన బార్డర్ అని చెప్పుకుంటాం. సో ఇది పాకిస్తాన్ మీద దాడి చేయడం అంటే చాలా ఈజీ, అది కానీ అది కాదు. మనం చేయాల్సింది కూల్ మైండ్లో ఆలోచించి ఒకటి సురేష్ గారు అయితే ఇప్పుడు సిమ్లా అగ్రిమెంట్ సంబంధించి మీరు మాట్లాడిన దాన్ని బట్టి పాకిస్తాన్ హ్యాస్ డిగ్డ్ ఇట్స్ ఓన్ గ్రేవ్ యార్డ్ అనుకోవచ్చా? కరెక్ట్, వాళ్ళకి తెలియదు. నేను చెప్పాను కదా, వాళ్ళకేంటి, మన వాళ్ళు కూడా తెలియదు. ఆ టైంలో ఉన్న చాలా మందికి గుర్తుంటుంది.